హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 5. మాలతి, బారెడు పొద్దెక్కినా నిద్రపోతే ఎలానే? కాలేజ్‌కి ఆలస్యం అవుతుందని నీకు తెలీదా? అప్పుడు టైం చూసి, అమ్మో ఏంటి 8 అయ్యిందా? అమ్మా మరెందుకు నన్ను నిద్ర లేపలేదు? ఒసేయ్ నేను నిన్ను ఇప్పటికే 2 సార్లు తట్టి లేపానే. తమరు కదిలితేనే కదా! ఇప్పుడు మీ నాన్నొచ్చి బుజ్జమ్మా అని అనగానే తమరు లేచి కూర్చున్నారు. ఇప్పటికైనా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. మీరు కూడా వెళ్ళండి ఆఫీస్‌కి. ఆలస్యం అవుతుంది. అలా ఫాస్ట్‌గా రెడీ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ తిని మాలతిని కౌగిలించుకుని, అమ్మా నాన్నకి చెప్పు నేను వెళ్తున్నా. మరీ ఆలస్యం అయితే క్లాస్‌లోకి రానివ్వరు. లంచ్ నేను క్యాంటీన్‌లో తింటా అని స్కూటీ తీసుకుని వెళ్ళింది. పల్లవి వెళ్ళిన కాసేపటికి రాస్ కాలేజ్‌లో ఎంటర్ అయ్యాడు. ఖరీదైన కారులో ఎవరో వచ్చి ఉంటారు అని అందరూ ఆతృతగా చూస్తున్నారు ఆ కారు వైపు. బ్లాక్ సూట్లో 6.2 ఎత్తు, కల్లీ జుట్టు, చురకత్తిలాంటి చూపులు వేటాడే సింహంలా ఉన్నాయి. ఆ చూపులు చూస్తే అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని అబ్బాయిలే కుళ్ళుకునేలా ఉన్నాడు. అందరూ తన వైపే చూస్తున్నారు. అమ్మాయిల పరిస్థితి అయితే చెప్పవలసిన పనే లేదు. చూపులతోనే తన్ని తినేసేలా అందరికీ ఒక లుక్కిచ్చి ముందుకు వెళ్తుంటే ప్రిన్సిపల్ సార్ రాజు ముందుకు వచ్చి, శుభోదయం సార్, మీరొస్తున్నారని పెద్ద సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. రండి సార్ అని అన్నారు. రాజ్, లేదు సార్ నేను మామూలుగానే వచ్చాను. మీరు వెళ్ళండి. నాకు పని ఉంది. చూసుకుని వస్తా అని అన్నాడు. ప్రిన్సిపల్ విద్యార్థులందరినీ క్లాసులకి వెళ్ళమని చెప్పాడు. అమ్మాయిలు అబ్బా ఇంకాసేపు ఉంటే ఏమవుతుంది అని క్లాసులకి వెళ్ళారు. విద్యార్థులందరూ వెళ్ళిపోవడంతో గ్రౌండ్లో విరాజ్ ఒక్కడే ఉన్నాడు. ఈలోగా కాల్ రావడంతో మాట్లాడుతూ ఉండగా ఆ కాలేజీకి ఆలస్యం అయ్యిందని భూమి ఫాస్ట్గా వెళ్తూ తన ముందున్న మనిషిని గుద్దుకుని కింద పడిపోతున్న అమ్మాయిని పడకుండా తన నడుమును గట్టిగా వేసి పట్టుకున్నాడు. తన వైపు కూడా చూడకుండా అలానే ఫోన్ మాట్లాడాడు విరాజ్. కింద పడిపోతాను అని కళ్ళు మూసుకున్న భూమి తన కింద పడకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి తనెక్కడ ఉందో చూసుకుని తన నడుమును పట్టుకున్న అబ్బాయి చేతిని విడిపించుకోవాలని చూస్తుంటే తను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అస్సలు వదలడం లేదు. సార్ వదలండి. నన్ను పడకుండా పట్టుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి వదలండి అని అంది. అప్పటికే తనలో భయం మొదలైంది. అది ఎందుకో తనకు కూడా తెలీదు. విరాజ్ మాట్లాడటం కాల్ పూర్తి చేసి తన్ని గట్టిగా తన మీదకి లాక్కున్నాడు. తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. నన్ను వదలండి. ఎవరు మీరు? నన్ను ఇలా పట్టుకున్నారు? విరాజ్ ఏం మాట్లాడటం లేదు. తను అలానే చూస్తూ ఉన్నాడు. తను ఎంత మాట్లాడినా విరాజ్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటుంది భూమి. తను అలా చూస్తున్న కొద్దీ తన పట్టు బిగిస్తూనే ఉన్నాడు. తను విరాజ్కి తగలకుండా ఉండాలి అని చాలా ట్రై చేస్తుంది. అది గమనించిన తను, అది నీ వల్ల కాదు భూమి. నీ శక్తి వ్యర్థం చేసుకోకు. నేను వదిలితేనే తప్ప నువ్వు నా నుండి దూరం వెళ్ళలేవు. భూమి, ఏ ఎవరు నువ్వు? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు ఇంకా చాలా తెలుసు అని అన్నాడు విరాజు. ఇప్పుడు నన్ను వదలకపోతే ప్రిన్సిపల్ సార్కి చెప్పి కంప్లైంట్ చేస్తాను. విరాజ్ నవ్వుతూ సరే పిలువు అని అన్నాడు. భూమి పిలుస్తున్నానా ప్రిన్సిపల్ సార్ అని మాట బయటికి రాకుండానే తన పెదవులను విరాజ్ తన పెదవులతో గట్టిగా బంధించాడు. భూమికి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఒకలాంటి షాక్లో ఉంది తను. వెంటనే తేరుకుని తన నుండి దూరం జరగాలి అని చూస్తుంది. భూమి అలా చేస్తుంటే రాజ్ తన్ని ఇంకా దగ్గరికి అదుముకుంటూ ఉన్నాడు. భూమికి తన శక్తినంతా లాగేసుకున్నట్టు ఉంది ఆ ముద్దు. విరాజ్కి భూమిని వదలాలని అనిపించడం లేదు. కాసేపటికి తన్ని వదిలి తనను చూస్తూ ఉన్నాడు. భూమి తన్ని వదిలిన విరాజ్ని చూస్తూ అలానే తన మీద కళ్ళు తిరిగి పడిపోయింది. రాజ్, షెట్, ఏం చేశాను నేను? తను నేనేదో చెయ్యాలని వచ్చి ఇంకేదో చేశాను అని భూమిని ఎత్తుకుని తన కాల్లో పడుకోబెట్టి తన మొహం మీద కొన్ని నీళ్లు చల్లి లేపాడు. భూమి మెల్లగా కళ్ళు తెరిచి తనెక్కడ ఉందో చూసి తన పక్కన ఉన్న విరాజ్ని చూడగానే తనకి దూరం జరిగి భయంతో, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేశావు? నేను కారులోకి ఎలా వచ్చాను అని నేను బయటికి వెళ్ళాలి అని కారు డోర్ లాక్ తీయాలని చూస్తుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఓపెన్ కావటం లేదు. వాటి మీద గట్టిగా కొడుతుంది. భయంతో తన కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి.
భూమి దయచేసి తలుపులు తెరువు, నేను వెళ్ళాలి అని గట్టిగా అరుస్తుంది. రాజ్, నువ్వు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తే ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటావు, కానీ ఇలా నా పక్కన కాదు నా మీద అని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. భూమి ఒక్క నిమిషం షాక్ అయ్యింది. హే వదులు అని తన చేతులతో రాజ్ని కొడుతుంది. అయినా తన్ని వదలడం లేదు. విసిగిపోయిన రాజ్, అవును ఆపుతావా లేదా అని గట్టిగా అరిచాడు. తన అరుపుకి భయపడిన భూమి తను కూడా నువ్వు నన్ను వదులుతావా లేదా అని గట్టిగా అరిచింది. రాజ్, నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నా దానివి. భూమి, అసలు ఎవడ్రా నువ్వు, నేను నీ దాన్ని అంటావేంటి? అసలు నేనెవరో తెలుసా నీకు? నా పేరేంటో తెలుసా? నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నంత మాత్రాన నీదాన్ని అవుతానా అని కోపంలో రాజుని అరుస్తుంది. రాజ్ నవ్వుతూ భూమిని చూస్తూ, బాగా అలసిపోయావు స్వీటీ, భూమి వదలరా అని గట్టిగా గింజుకుంటుంది. రాజ్ భూమి మెడ పట్టుకుని తన మొహాన్ని ఇంచుమించు దగ్గరగా తెచ్చుకుని ఇప్పుడేం చేస్తాడో అన్న కంగారు భూమి కళ్ళల్లో భయం చూసి తన మెడ మీద పెదవులతో రాస్తూ, నువ్వెంత గింజుకున్నా నేను చెయ్యాలి అనుకుంది చేస్తాను. నీ గురించి ఏం తెలుసు అని అడిగావు కదా, నీ గురించి నాకు మొత్తం తెలుసు. భూమి, మీ అమ్మ పేరు మాలతి, మీ నాన్న పేరు రఘురామయ్య, తన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రేమించిన మనిషి గురించి, ఇంకా చెప్పాలంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చల గురించి కూడా నాకు తెలుసు. ఒకటి, నాకు ఇష్టమైన స్థానం ఉంది. ఎక్కడా అంటే అని భూమి చెవిలో అభి చిన్నగా నీ హృదయం మీద అని చెప్తున్నాడు. భూమి వెంటనే తన చేతితో విరాజ్ నోటిని మూసింది. తన చేతి మీద చిరు ముద్దిచ్చి, నీ గురించి నాకు ఏం తెలుసో చెప్పాను, ఇంకా చాలానే ఉన్నాయి. నా పేరు విరాజ్, గుర్తుపెట్టుకో. నువ్వు మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేవు నా గురించి. కారు తలుపులు తెరిచి ఇక క్లాస్కి వెళ్ళు, నా గురించి ఆలోచించు. నువ్వెంత చించినా నేనెవరో తెలుసుకోలేవు నేను చెప్పే వరకు. ఇంకో విషయం, నువ్వు నీ లవర్కి నా గురించి చెప్పాలి అనుకుంటున్నా కూడా చెప్పలేని పరిస్థితి నీది. ఏమని చెప్తావు? నన్ను ఒకడు ముద్దు పెట్టుకున్నాడని చెప్తావా? రాజ్ అలా అనగానే భూమి, అవును నేను చెప్తాను అని అంటుంది. మళ్ళీ తన మనసులో, అవును ఏం చెప్తాను, ఒకడు నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్తానా, అస్సలు బాగోదు అని అనుకుంది మనసులో. ఇంకో 6 నెలల్లో నీ చదువు పూర్తవుతుంది భూమి, ఆ తర్వాత మన పెళ్ళి అన్నాడు. భూమి, ఏంటి మన పెళ్ళా? నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు కాదు అన్నా నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను. భూమి, మీకేమైనా మైండ్ దొబ్బిందా? అందుకే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంకాసేపు నీతో ఉంటే నాకు కూడా పిచ్చెక్కేలా ఉంది అని ఫాస్ట్గా కారు దిగి తన క్లాస్కి వెళ్ళిపోయింది. క్లాస్కి అయితే వెళ్ళింది, కానీ మనసులో ఇంకా భయంగానే ఉంది. తను క్లాస్కి ఆలస్యంగా వచ్చిందని సార్ క్లాస్కి రానిస్తారో రానివ్వరో అని ఆలోచించింది. కానీ ఇంకా సార్ రాకపోయేసరికి తన స్నేహితులు, ఏ భూమి, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు క్లాస్కి అని అడుగుతారు. అసలు భూమికి విరాజ్ ఎవరో కూడా తెలీదు, కానీ విరాజ్కి భూమి ఎవరో తెలుసు. తన్నే ఎందుకు పెళ్లి చేసుకుంటానంటున్నాడు, అసలు ఏం జరిగింది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.